నేను మీ సుబ్రహ్మణ్యాన్ని జీకేఏ రియల్ ఎస్టేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. 6 ఎకరాల 5 సెంట్లు సార్ ల్యాండ్ ఇది. 6 ఎకరాల 5 సెంట్లు. ఓకే సార్. ఈ ల్యాండ్ వచ్చి ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. ఓకే. పొదిలి నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? పొదిలి నుంచి ఈ ల్యాండ్కి వచ్చేసి ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సార్. ఓకే సార్. పొదిలి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గర 3 కిలోమీటర్స్ వస్తుంది. 3 కిలోమీటర్లు. దర్శి నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? దర్శి నుంచి ఇక్కడికి ఒక 16 రావచ్చు సార్. 16 అంతే సార్. కరెక్ట్ సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ మెట్రో, ఇప్పుడు ఈ రోడ్డు ల్యాండ్ ఉంది కదా సార్, ఇది మెట్రో రోడ్ గ్రావెల్ రోడ్డా? ఇది గ్రావెల్ రోడ్ సార్. గ్రావెల్ రోడ్. ఎన్ని అడుగుల రోడ్డు సార్? ఇది వాస్తవంగా 60 అడుగులు ఉంది సార్ రోడ్ ఇది. ఓకే. ఈ గ్రావెల్ రోడ్ 60 అడుగుల రోడ్ ఉంది. 60 అడుగుల రోడ్ ఉంది, కానీ వీళ్ళు వచ్చేసి ఒక 30 అడుగులు మాత్రం వాడకంలో ఉంది సార్. అది సార్ 30 అడుగులు మాత్రం వాడకంలో ఉంది. ఓకే సార్. ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్? పక్క రిజిస్ట్రేషన్. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ కి మీరు ఈ ల్యాండ్ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్? ఇది రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్, ప్యూర్ రెడ్ సాయిల్. ఓకే. రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది సార్ ఇది? రోడ్ ఫేసింగ్ వచ్చేసి 485 అడుగులు దాకా వస్తుంది సార్. ఓకే. అంటే హాఫ్ కిలోమీటర్ లోపు, హాఫ్ కిలోమీటర్ దాకా వస్తుంది సార్ ఇంచుమించు. హాఫ్ కిలోమీటర్ వరకు వస్తుంది. 485 అడుగులు, 85 అడుగులు ఉంది. రోడ్ ఫేసింగ్ అది ఎక్కువ సార్ దీనికి? రోడ్ ఫేసింగ్ బాగా ఎక్కువ ఉంది సార్. అంటే బిట్ వచ్చేసి నలుచదరంగా ఉంది సార్. పలక మోడల్. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని జీకేఏ రియల్ ఎస్టేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నౌ. సంబాలేసిన వరకు ల్యాండ్ ఉంది సార్. ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్? పక్క రిజిస్ట్రేషన్. ఓకే. మీరు ఈ ల్యాండ్ కి బ్యాంక్ లోన్ తీసుకున్నారు? ఈ ల్యాండ్ మీద ఏం తీసుకోలేదు సార్. మీరు ల్యాండ్ ఏం తీసుకోలేదు? ఈ ల్యాండ్ కి ఎన్ని లింకులు ఉన్నాయి? లింక్ డాక్యుమెంట్ వచ్చేసి 1 2 3 ఉన్నాయి సార్. 3 లింకులు ఉన్నాయి. 3 లింకులు. ఇప్పుడు ఎవరైనా కొంటే 4 లింకులు అవుతాయి. అవును సార్. అంతే కదా సార్? అవును. ఇప్పుడైతే 3 లింకులు ఉన్నాయి. 3 లింకులు దాకా. ఎవరైనా ల్యాండ్ కొంటే 4 లింకులు వస్తాయి. అవును సార్. సో ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్? పాస్ బుక్స్ ఉన్నాయి సార్. ఓకే. ఈ ల్యాండ్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది సార్? నా పేరు మీద ఉంది సార్. మీ పేరు మీద ఉంది. 6 ఎకరాల 5 సెంట్లు. 6 ఎకరాల సార్. ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు దీంట్లో 3 ఎకరాలు ఇస్తారా అంటే నేను ఇవ్వగలరా అడుగుతున్నా. అవును. అది మొత్తం ఇవ్వాల్సిందే కదా సార్? అదే సార్. ఓకే. అంటే కొందరు ఇస్తారు, అందుకని ఇస్తే 6 ఎకరాల 5 సెంట్లు ఇస్తారు. అవును సార్. ఇందులో 3 ఎకరాలు అట్లయితే ఇవ్వరు. ఓకే సార్. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. అవును సార్. ఓకే. పొద్దున్న నుండి కరెక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి ఇప్పుడు నేను మీ కార్లో వచ్చాను కదా సార్, మీటర్ చూసారు, కరెక్ట్గా 3 కిలోమీటర్ వచ్చింది. 3 కిలోమీటర్లు. ఓకే. గ్రావెల్ రోడ్డు. ఇంకా సార్ అటు నుంచి వస్తే ఇంకా తగ్గుద్ది సార్. మనకి రైల్వే ట్రాక్ ఇటు నుంచి తిరిగి వస్తే ఇంకొక మనకు ఒక 1/2 కిలోమీటర్ దాకా తగ్గే అవకాశం. కాకపోతే బుచ్చినపాలెం మీద నుంచి ఊరు నుంచి వచ్చాం కాబట్టి మనం కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కడుతున్నారు కదా. అవును సార్. అవును. రైల్వే అండర్ గ్రౌండ్ కింద నుంచి వచ్చాం కాబట్టి, అండర్పాత్ కింద నుంచి మనకి ఊళ్ళో చూసుకుంటూ వచ్చాం కాబట్టి మనకు ఒక 1/2 కిలోమీటర్ పెరిగింది. అట్లా కాకుండా ఇటు పక్క నుంచి పోతే పోయేటప్పుడు చూపిస్తా సార్, ఇంకొక 1/2 కిలోమీటర్ తగ్గుద్ది మనకి. అంటే ఎగ్జాక్ట్ 2.5 కిలోమీటర్ వస్తుంది. 2.5 రావచ్చు. 2.5 వచ్చేది. ఓకే సార్. సరే. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ ఎంత దూరం ఉంది మనకి? రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 1.5 ఉండదేమో సార్. 1.5 కిలోమీటర్. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని జీకేఏ రియల్ ఎస్టేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పెద్ద చెరువు కూడా ఉంది సార్. 35 ఎకరాలు 40 ఎకరాల పైన చెరువు కూడా ఉంది. 40 ఎకరాలు కదా సార్, చాలా పెద్ద చెరువు ఉంది. ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్? అంతే సార్. అది కూడా 1 కిలోమీటర్ ఉండదు. 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్. ఆ చెరువు నీళ్ళు వచ్చినంటే మనకి ల్యాండ్ ఇబ్బంది లేదు. బోర్లు పడతాయి సార్ బ్రహ్మాండంగా. సార్. ఇప్పుడు మన ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు అంటే మనం వేయలేదు సార్, పక్కన వాళ్ళు వేసుకున్నారు. పక్కనే కరెంట్ ఒక స్తంభం వేసుకోవాలి సార్. ఒక స్తంభం వేసుకుంటే కరెంట్ మన ల్యాండ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడుగులు వేస్తారు సార్ బోర్ పక్కన? బోర్ వాడు వచ్చేసి 120 అని చెప్పారు. 120 అడుగులు. 100 లోనే 80, 90, 100లోనే వాటర్ పడ్డాయి సార్. కాకపోతే ఇంకొక 20-30 అడుగులు ఎక్స్ట్రా వేసామని చెప్పి అన్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఇంచులు వస్తాయి సార్ వాటర్? 2 ఇంచుల పైన వస్తుంది సార్. 2-2.5 ఇంచు పైన వస్తుంది. 2 ఇంచుల పైన వస్తాయి పక్కాగా వస్తుంది. సో వాటర్ బోర్ వేస్తే మటుకు వాటర్ ఎటువంటి వాటర్ ఒక స్తంభం వేసుకుంటే సరిపోతుంది. ఒక కరెంట్ ఒక స్తంభం వేస్తే సరిపోతుంది. మన ల్యాండ్ లో కరెంట్ లేదు, బోర్ లేదు, ఫెన్సింగ్ లేదు. పొద్దున సిటీ నుండి మటుకు ఎగ్జాక్ట్ ఈ ల్యాండ్ 3 కిలోమీటర్ వస్తుంది. మెయిన్ రోడ్ అయితే ఊర్లో చూస్తే ఊరికి కొంచెం అవుట్స్కట్స్ వస్తే మటుకు 2.5 కిలోమీటర్ వస్తుంది. బోరు కరెంట్ వేసుకుంటే మటుకు బాగుంటుంది. ఈ ల్యాండ్ ఫెన్సింగ్ ఇది లేదు. గ్రావెల్ రోడ్డు. పెద్ద లారీలు రావచ్చు, పెద్ద బస్సులు. సో సార్ ఇంకా ఇటు చాలా ఊరు ఉన్నాయా? ఇటు దర్శి వస్తుంది సార్ మనకి. ఓకే. మెయిన్ సిటీ దర్శి వస్తుంది. దర్శి సిటీ సార్. 3 కిలోమీటర్లు. అంటే ఒక పాయింట్ సార్, ఇక్కడికి మన ల్యాండ్ దగ్గర నుంచి ఒక
1 కిలోమీటర్ దూరంలో సార్ వెంచర్లు వేశారు సార్. ఒక సెంట్ వచ్చేసి వాళ్ళు 2 లక్షల దాకా పెట్టన్నారు సార్. ఓకే సార్ అది జరిగి కూడా దగ్గర 1.5 years 2 years దాటిపోయింది. ఓకే సార్ ఇది వెంచర్లు వేసుకున్న వాళ్ళు కూడా మంచి యూజ్ సార్. ఇట్లా వెంచర్ వేసుకున్నా కానీ బ్రహ్మోత్సవం 20 సెంట్ అట్లా సిటీకి దగ్గర 3 కిలోమీటర్లు మీరు చెప్పినట్టుగా ఈ 6 ఎకరాలు 25 సెంట్లు పెట్టేసి వేసుకున్న ముందు ఈ ఫేసింగ్ లో బిట్లు ఎగిరిపోయినా కానీ ఆ డబ్బులు వచ్చేస్తాయి సార్. పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. ఫేసింగ్ అమ్ముకున్నా డబ్బులు 3 కిలోమీటరే కదా ప్లస్ ఇప్పుడు పొదిలి మున్సిపాలిటీ కదా సార్. మున్సిపాలిటీ సార్. పొదిలి అండ్ మున్సిపాలిటీ ఇంకోటి సార్, అది అక్కడ దాకా దీంట్లో ఉంది, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏదో ఉంది. ఇది నిమ్మవరం వచ్చేసి మాత్రం ఇప్పుడు ఇది విలేజ్ లో ఉంది సార్. అది ఒక బెనిఫిట్ సార్. అవును, లోన్లకు కానీ రిజిస్ట్రేషన్ ఖర్చులకు కానీ తక్కువ వస్తారు. అంటే మనతోనే స్టార్ట్ అవుతుంది నిమ్మవరం విలేజ్. అవును ఓకే ఓకే సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా సార్. బుక్స్ నావి ఉన్నాయి, నా ముందు వాళ్ళవి కూడా ఉన్నాయి సార్. ఓకే, మీరు కొన్నవి ఉన్నాయి, మీరు కొనక ముందు వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళ పాస్ బుక్స్ కూడా మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. ఓకే 1 year సార్ మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయి 1 year అవుతుంది. 1 year అవుతుంది మీ పేరు. టోటల్గా 3 లింకులు ఉన్నాయి. అవును సార్. సో చుట్టూ ఫెన్సింగ్ లేదు, బోర్ లేదు, కరెంట్ లేదు. ఎక్కడ కాస్ట్ అని చెప్తున్నారు సార్? అది మేము ఇచ్చే రేటు 15 చెప్తున్నాం సార్. ఇచ్చేరికి 15 లక్షలు చెప్తున్నాం. 15 లక్షలు. ఇప్పుడు ఎవరన్నా అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? అంటే వాళ్ళు వచ్చే పార్టీని బట్టి మాట్లాడతారు. అంతేనా? అంటే అంతే కదా సార్. అంటే వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఒక 3 months దాకా ఇద్దాం సార్. ఓకే 3 months వరకు. 3 months వరకు ఇద్దాం. ఓకే ఓకే, వాళ్ళు డబ్బులు కట్టే దాన్ని బట్టి నేను మీ సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ పెడితే ఇంకో 1 month ఇద్దాం. రియల్ ఎస్టేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ నౌ. నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్. సార్ అసలు ఈ ఫేసింగ్ ఇంత 6 ఎకరాల 5 సెంట్లు బిట్లో వచ్చే లోపు 1/2 kilometer ఫేసింగ్ ఉందంటే గొప్ప విషయం సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. నేను మీ సుబ్రహ్మణ్యం.